హలో బిజీ పీపుల్. పెళ్లి పనులు స్టార్ట్ అయిపోగానే మా ప్రీవియస్ కంపెనీలో ఉన్న కొలీగ్స్ ఆల్మోస్ట్ ఫ్యామిలీ లాగానే ఫీల్ అవుతాం అందరం. సో వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ సర్ప్రైజ్గా కేక్ తీసుకొని ఇంటికి వచ్చారనమాట. బ్రైడ్ టు బీ అని చెప్పేసి సెలబ్రేట్ చేద్దామని. ఇట్స్ కైండ్ ఆఫ్ బ్యాచులర్ పార్టీ. ఆల్మోస్ట్ ప్రీవియస్ కంపెనీలో ఉన్న కొలీగ్స్ అందరూ తెలంగాణ ఫ్రెండ్స్ అనమాట. దావత్లు తీన్మార్లు అంటే చెప్పక్కర్లేదు. అండ్ అంతే జోవియల్గా కూడా ఉంటారు అందరూ. షీ ఈజ్ పూజ, ప్రాజెక్ట్ మేనేజర్, అండ్ ఈయన సాయి యశ్వంత్, సాయి కిరణ్. వీళ్ళు ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ ప్రొడక్ట్ ఓనర్స్. వీడియో తీస్తుంది మనోహర్. నాకు తమ్ముడు అనమాట, దేవుడిచ్చిన తమ్ముడు. అంత ఎక్కువ బాండింగ్ ఉంది వాడితో నాకు. వీళ్ళ వైఫ్ సింధు ఒక్కటే మిస్సింగ్. నవీన్ గారు, పరిస్మిత ఇట్లా కొంతమంది రాలేకపోయారు సడన్ ప్లాన్ వల్ల అని అన్నారు. ఐఎమ్ రియలీ ఓవర్వెల్మ్డ్ అనమాట. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్గా ప్రీవియస్ కంపెనీలో జాబ్ చేసామంటే కొలీగ్స్ లాగానే ఉంటారు, హలో బ్రదర్ అనేట్లాగా. బట్ వాళ్ళు ఇట్లా మారే సెట్ అయింది అనగానే అందరూ వచ్చి కేక్ తీసుకొచ్చి ఇలా సెలబ్రేట్ చేయడము. యాక్చువల్గా మన ఇంట్లో వాళ్ళు కదా అలా సెలబ్రేట్ చేస్తారు ఆర్ ఫీల్ అవుతారు హ్యాపీగా. అది వీళ్ళ దగ్గర నుంచి అంత లవ్ చూసేసరికి అసలు నాకు మాటలు లేవు. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది నా లైఫ్ నాకు ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. వీడు మనోహర్, ద వన్ అండ్ ఓన్లీ. పెళ్ళి అయిపోయిందా? ఆయన వద్దనే కోరుకుంటున్నాడు పాపం. ఎక్కడికి వెళ్ళినా ఒక ఫ్యామిలీ క్రియేట్ అవుతూ అయ్యో నాకు ఒక ఫ్యామిలీ ఉంటే అనే ఫీలింగ్ రాకుండానే వీళ్ళు అలా చూసేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా, ఇంతమంది మంచి వాళ్ళని నా కోసం పుట్టించినందుకు అనిపిస్తూ ఉంటుంది. అప్పటికే పెళ్లి పనులు, ఆస్ట్రేలియా ప్యాకింగ్ పనులు అండ్ ఇల్లు సర్ది మళ్ళీ నేను వెళ్ళిపోయే లోపు రెంట్కి కూడా ఇవ్వాలి. ఆ పనులతో ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాను అనమాట. అందుకే అలా పిచ్చి పకోడీలాగా ఉన్నాను. కొలీగ్స్ అందరిలోకి మనోహర్తో ఉన్న బాండింగ్ డిఫరెంట్. ఎక్కువ కనెక్ట్ అయ్యి ఏదన్నా మంచి చేయడం అన్నప్పుడు నేను వాడికి షేర్ చేసుకోవడం, వాడు నాకు షేర్ చేసుకోవడం, కానీ అలా అప్స్ అండ్ డౌన్స్లో మనతో ఉండేవాళ్ళు అంటారు కదా. నా పెళ్ళి సెట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్న వాళ్ళలో మా అన్నయ్య తర్వాత మనోహర్ గారే ఉన్నాడు. ఎప్పుడు వాడిని తమ్ముడు అని పిలిచినందుకు అక్క అని ఆ ఫీలింగ్ వాడు బయటకు చెప్పడు, బట్ ఆ ఎమోషన్ అయితే క్యారీ చేస్తూ ఉంటాడు ఎప్పుడు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు నా కొలీగ్స్ అనే కాదు, వీళ్ళ వైఫ్లు కూడా నాకు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళతో కూడా బోల్డ్ అని మెమరీస్ ఉన్నాయి నాకు. సో థ్యాంక్ యూ గాడ్. ఇంతటితో బ్యాచులర్ లైఫ్ సమాప్తం.